సరే అండి, వెళ్ళొస్తాను. సరే అండి. ఎవడాడు మీ ఇంటికి ఎందుకు వచ్చాడు? పెళ్లి చూపులకు వచ్చాడులే. అదేంటి, నువ్వు నన్ను లవ్ చేస్తున్నావు కదా? అవును, కానీ మా ఇంట్లో వాళ్ళు నీకు ఆస్తి లేదని వద్దన్నారుగా. మరి నా పరిస్థితి ఏంటి? నువ్వేం కంగారు పడమాక, పెళ్ళైన 10 రోజులకి వాడికి విషం పెట్టి చంపేద్దాం. ఓకే, కానీ ఒకవేళ అది వర్కౌట్ అవ్వకపోతే? వాడు నన్ను టార్చర్ చేస్తున్నాడని చెప్పి వాడి మీద కోర్టులో కేసు పెట్టి వాడి ఆస్తిలో సగం వాటా తీసుకుని నీ దగ్గరికి వచ్చేస్తా. నీలాంటి ఆడవాళ్ళు ఉండబట్టే సమాజం ఎలా తయారవుతుంది. ఛీ, ఒకప్పుడు ఆడపిల్ల ప్రేమ ఒప్పుకోలేదంటే ఆ విషయం ఆ ఇంటి 4 గోడల మధ్యనే ఉండేది. కానీ ఇప్పుడు ఒక అమాయకుడిని చూసుకుని పిల్లని నమ్మించి వాడిని చంపి మీ ప్రేమ గెలిపించుకుంటున్నారు. ఒకప్పుడు తల్లిదండ్రులు దేవుడా మా అమ్మాయికి మంచి భర్త రావాలని కోరుకునేవాళ్ళు. కానీ ఇప్పుడు దేవుడా మా అబ్బాయికి మంచి పెళ్ళం అక్కర్లేదు, చంపకుండా ఉండే పెళ్ళం వస్తే చాలు అనే స్థాయికి తీసుకొచ్చేశారు.